కాంగ్రెస్ పార్టీలో సర్ కలకలం రేపింది. 119 నియోజకవర్గాల్లో సర్ విషయంలో పార్టీ నేతల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందింది. 21 నియోజకవర్గాల్లో పార్టీ నేతలు సర్ను పట్టించుకోవటం లేదని, మరో 4 నియోజకవర్గాల్లో సర్పై ఏమాత్రం దృష్టి సారించలేదని సీఎంకు చేరిన రిపోర్టులో ఉంది. బాల్కొండ, బోధన్, చెవెళ్ల, గజ్వేల్, హుజూర్నగర్, చార్మినార్, ఇబ్రాహీంపట్నం, కూకట్పల్లి, ముధోల్, నిర్మల్, పెనపాకతో పాటుగా రాజేంద్రనగర్, ఉప్పల్, ఎల్లారెడ్డి, గజ్వేల్, నర్సంపేట, యాకత్పుర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు సర్ను పట్టించుకోలేదు. అలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహదూర్పురలో అసలే పనిచేయలేదని, పనితీరు మార్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఈ నెల 30న మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరుపుతారు. ఆలోపు సర్ విషయంలో వెనకబడిన నియోజకవర్గాల్లో మార్పు కనిపించకపోతే ఇన్ఛార్జీలను మార్చాలని డిసైడ్ చేశారు. రైట్, ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో కింద డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. సో ఎమ్మెల్యేలు, అక్కడ నేతలు ఎవరు కూడా సర్ని పట్టించుకున్నట్టుగా లేదనేది సీఎంకి అందుతున్న రిపోర్ట్లో ఉన్న నేపథ్యంలో ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్, రాష్ట్రంలో జరుగుతున్న సర్ విషయంలో సీఎం చేరిన నివేదికలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా నిన్న పిసిసి చీఫ్ అలాగే ఇన్ఛార్జి సీఎం చేసిన జూమ్ మీటింగ్లో ఈ అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష చేయగా అందులో 25 నియోజకవర్గాల పనితీరు ఏమాత్రం బాగలేదంటూ కూడా సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఇలా చేస్తున్నారా ఏంటనే దానిపైన కూడా ఆరా తీయాలంటూ కూడా పిసిసి చీఫ్కు ఆదేశాలు జారీ చేశారు. 119లో 25 నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ఏమాత్రం సర్వీషన్లో అలసత్వంగా వ్యవహరిస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారా, ఎందుకోసం ఈ తరహా నిర్లక్ష్యం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇప్పటికే దాదాపుగా 2-3 సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టి హెచ్చరించినప్పటికీ ఎందుకు తీరు మార్చుకోవట్లేదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 30న మరోసారి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ లోపు కనుక పనితీరు మారకుంటే ఖచ్చితంగా ఈ సర్వీషన్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు మార్చాల్సి వస్తున్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా కూడా కోడ్ చేయడం జరిగింది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి పిసిసి చీఫ్ కూడా నివేదిక పంపించారు. ఆ నివేదికలో ఉన్న 25 నియోజకవర్గాలకు సంబంధించిన సర్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేయండి, ఎప్పటికప్పుడు కోఆర్డినేటర్ల ద్వారా కూడా రిపోర్ట్ తెప్పించుకోండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సర్ విషయంలో ఇతర రాష్ట్రాల్లో ఏదో జరుగుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఏం జరిగినా ఆరోపణలు చేయడానికి పెద్దగా ఆస్కారం ఉండదు. కాబట్టి ముందస్తు జాగ్రత్తల చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ పదే రివ్యూలు మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ నేతలను హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా పార్టీ నేతల తీరు మారాలంటూ కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఈ నెల 30న మరోసారి రివ్యూ మీటింగ్ నిర్వహించబోతున్న నేపథ్యంలో ఆ లోపు తీరు మారుతుందా, వచ్చే రిపోర్ట్లో ఏమైనా తేడాలు ఉంటాయనేది చూడాలి. రైట్ రాకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.